శాప్ కూడా ఒకసారి చూపిస్తారు ఎలా చేయాలి ఏంటి అనేది, సరేనా? ఆరబెట్టి ఆ బట్టలు వేయాల. అన్ని బెడ్స్ ఉంటాయి కదా, ఆ బెడ్స్ కూడా కొంచెం నీట్గా వాష్ చేసుకొని ఎండబెట్టి పెట్టండి. పిల్లలకి బట్టలు కూడా కొత్త బట్ట వేయకండి, వేసుకు వేయకండి. నీట్గా బేబీకి వాడే బట్టలు నీట్గా వాష్ చేసుకొని ఎండబెట్టి నీట్గా వేయండి. బెడ్ నీట్గా వచ్చేలా చూసుకోండి. టవల్స్ ఇవన్నీ కొంచెం మంచిగా పెట్టండి. ఎక్కువ నూనె పెట్టేస్తున్నారు, ఒక బేబీకి ఫుల్ నూనె కారుతుంది అంతే. అలా చేయకూడదమ్మా, సరేనా? నూనె పెట్టడం అన్ని జాగ్రత్తగా చూసి చేసుకోండి. బెడ్స్ నీట్గా పెట్టుకోండి. పుట్టిన వెంటనే క్యాప్, చేతికి గ్లౌస్లు, సాక్స్లు ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తగా అన్ని కొనుక్కోండి, సరేనా? ఓపికన్నా ఓపిక లేకపోయినా పాలు తాగిస్తున్నావా? ప్రతి 2 గంటలకు తాగిస్తున్నావా? చూపించి ఎలా కడుతున్నావా? వెరీ గుడ్, కట్టున్నావు కదా, అట్లనే కట్టాలి, సరేనా? ఇట్లా కట్టడం వల్ల అడుగుదల అవుతుంది, ఓకేనా? ఏమైనా మాట్లాడతావు? పట్టించేటప్పుడు ఉంటుంది పాలు ప్రతిసారి ఇలా భుజం చేసుకోవాలి. ఈ చెయ్యి ఉంది కదా, ఈ సెంటర్లో చెయ్యి ఉన్నది, ఇలా భుజం చేసుకోవాలి. కొత్త ఈ మెడ దగ్గరికి రావాలి, ఇలా పెట్టుకొని చూపట్టాలి. చెయ్యి ఇట్లా పెట్టుకుంటే కొంచెం సౌండ్ వస్తుంది కదా, ఇలా ఇలా భుజం చేసుకొని జోగొట్టడం వల్ల కొత్త కూడా మెత్తగా వేసి పాలు పొందలేదు. స్టెప్ చెప్పండి. బేబీస్ని పక్కోళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళ చేతులు కడిగాకే పక్కోళ్ళకి ఇవ్వండి పిల్లల్ని. ఇంకొకటి వాళ్ళు టాయిలెట్ పోతారు కదా, టాయిలెట్ కదా అనేసి ఆరేసి మళ్ళీ బట్టలు పెండి అలా వేయొద్దు. డైపర్ ర్యాక్ వస్తుంది, మోషన్కి వెళ్ళినా ఏడుస్తారు. మీరు అదంతా చూసుకోకుండా పైకి మేడం బేబీ ఏడుస్తుంది ఏడుస్తుందని చెప్పండి. అలా కాదు, ఫస్ట్ ఏడ్చిన వెంటనే డైపర్ ఒకసారి చెక్ చేయండి. మోషన్కి వెళ్ళిందా క్లీన్ చేసుకున్న తర్వాత పాలు ఇవ్వండి. పాలిచ్చిన వెంటనే భుజాన్ని వేసుకొని 8 నిమిషాలు తట్టాలి. తట్టిన వెంటనే పడుకోబెట్టద్దు, సరేనా? 20 నుంచి 25 నిమిషాలు. క్యాన్సర్ గడ్డలు ఉంటారు కదా, ఆ క్యాన్సర్ గడ్డలు ఏమైనా ఉన్నాయా? మీరు ఇచ్చేటప్పుడు శుభ్రంగా చూసుకోవాలి. మీరు పాలు ఇవ్వకపోతే అది గడ్డలు కడతాయి. కొంతమంది డెలివరీ అయిన వెంటనే పాలు రావట్లేదు అని వస్తారు. చీకితేనే బేబీ చీకుతా ఉంటేనే పాలు పడతాయి. పాలు మీరు ఇస్తేనే గడ్డలు కట్టకుండా ఉంటాయి. అందువల్ల మీరు ఇచ్చేటప్పుడు కొద్ది వేడి నీళ్ళు కడుపుత పట్టేసి శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత బేబీని తాకించండి. తాకించిన తర్వాత బేబీని కూడా భుజాలు వేసుకోవాలి. భుజాలు వేసుకొని 20 మినిట్స్ దాకా కొట్టాలి. 20 నిమిషాల దాకా, 20 నుంచి 30 నిమిషాల దాకా. ముందే చెప్పారు కాబట్టి నేను ఓన్లీ మీ వరకే చెప్తాను. డెలివరీ అయిన తర్వాత మీకు ఇస్తాం. ఎలా పడితే అలా డైరెక్ట్గా ఫ్యాన్ కింద పెట్టడం కానీ, బట్టలంతా ఓపెన్ చేసి పెట్టడం కానీ చేయొద్దు. ఖచ్చితంగా తలకి ఫుల్లా కట్టాలి, అంటే క్యాప్ పెట్టుకోవాలి. చలికాలం, చల్లటి గాలి వస్తుంది, వాతావరణం చల్లగా ఉంది కాబట్టి జలుబు దగ్గు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అంత ఇమ్యూనిటీ పవర్ వాళ్ళకు ఉండదు, దేన్నైనా తట్టుకునే శక్తి ఉండదు. కాబట్టి మీరు ఖచ్చితంగా క్యాప్, గ్లవ్, సాక్స్ ఉండాలి. మంచిగా బేబీని తల ఒక్కటి వదిలేసి మిగిలిందంతా ర్యాప్ చేసుకోవాలి. కాళ్ళు చేతులు ఇవన్నీ బయటికి రాకుండా. కొంతమంది మేము ర్యాప్ చేసి ఇస్తే టాయిలెట్కి పోయినా అలా వదిలేస్తున్నారు. మేము ర్యాప్ చేసి ఇవ్వడానికి అర్థం మీరు అలాగే పెట్టుకొని ఉండమని కాదు. మేము చూపిస్తే నెక్స్ట్ టైం మీరు అలా చేసుకోవాలి. మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూసుకోవాలి. పాలు ఇచ్చిన ప్రతిసారి మీరు భుజం మీద వేసుకొని తడతారా? 2 గంటలకు ఒకసారి బిడ్డలు లేక పాలు ఇస్తారా? ఇచ్చిన తర్వాత భుజం మీద వేసుకొని కొడతారా? కొట్టిన తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలండి. పాస్కి ఏమైనా వెళ్ళిందా, ఆ క్లాత్ ఏమైనా మార్చాల్సిన అవసరం ఉందా, మోషన్కి ఏమైనా వెళ్ళిందా, అసలు పోసాడా లేదా కూడా మీకు ఒక ఐడియా ఉండట్లేదు. అలా అయితే ఎట్లా? బిడ్డ మనది, 9 నెలలు మనం మోసి కన్న బిడ్డ కాబట్టి ఆ బిడ్డ ఎదిగే వరకు కూడా బాధ్యత మనదే. ప్రతి ఒక్క విషయంలో కూడా, చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా జాగ్రత్త చేసుకోండి. పాలింది మౌలింది ఉంచుకోండి, మళ్ళీ అలా ఉంచుకోండి. పాడుతున్నారు, డైరెక్ట్ పడుకోబెడుతున్నారు. అడిగితే ఏం చెప్తున్నారు? గంట కొట్టామంటున్నారు. గంట ఏం చేశారు? భుజం మీద వేసుకొని సరిమారా? కాదు కదా.
మేము కొట్టమని చెప్పేది ఎందుకంటే పొట్టలోకి వెళ్ళిన పాలు అరగడం కోసం. ఏదో మేము ఊరికే ఇది ఒక ఖచ్చితంగా ఇది చేయాల్సిన పని అన్నట్టు కాదు. మీ బిడ్డకు అరుగుదల కోసం మేము చెప్తున్నాము. అరిగితే 2 గంటలకు ఒకసారి మీరు లేపి పాలు ఇచ్చినా ఇవ్వకపోయినా బేబీ ఖచ్చితంగా ఏడుస్తుంది. 2 గంటలకు కాకపోతే 3 గంటలకైనా ఏడుస్తుంది. నైట్ టైంలో మీకు ఓపిక లేకపోతే కొంచెం వెనక్కి సపోర్ట్ తీసుకొని ఆనుకొని కూర్చొనే పాలు ఇవ్వండి. పడుకొని పాలు ఇవ్వద్దు. మీరు మంచి నిద్రమత్తులో ఉండి పడుకొని పాలు ఇస్తే బేబీ కూడా ఆకలి తీరేంత వరకు తాగి వదిలేస్తుంది. మీరు మంచి డీప్ స్లీప్లో ఉంటారు, వదిలేస్తారు. 1 గంట తర్వాత 2 గంటల తర్వాత మీకు మేలుకు వచ్చి చూస్తే అక్కడ ఏముండదు. ఎందుకంటే అప్పటికే పాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోవడం, దగ్గు రావడమో తుమ్ము రావడమో జరిగి అదంతా యాస్పిరేట్ అయిపోవడం, బేబీ చనిపోవడం కూడా అయిపోతుంది. ఏమన్నా చిన్న కొన ఊపిరి ఏమన్నా ఉండి మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చినా మనం ప్రయత్నం చేసి ఇక్కడ నుంచి భద్రాచలం వెళ్ళే వరకు కూడా బేబీలు ఆగట్లేదు. మీరు ఇంత కష్టపడి 9 నెలలు మోసి కానీ మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఒక బేబీని కోల్పోతుంది. అది ఎంత ఘోరం చెప్పండి. కాబట్టి మీరు పాలిచ్చిన ప్రతిసారి మీకు ఓపిక లేకపోతే మీ హస్బెండ్ కానీ మీ అమ్మ వాళ్ళకి కానీ మీ అత్తమ్మ వాళ్ళకి కానీ ఎవరుంటే వాళ్ళకి చెప్పి భుజం మీద వేసుకొని కొంచెం ఇలా కట్టించండి. కొంచెం దెబ్బ పడితే ఏమవుతుందండి? వాతలు పడేలా మేము ఇలా కొట్టమనట్లేదు, ఇలా పెట్టి కొట్టండి అంటున్నాం. దీనివల్ల బేబీకి దెబ్బ తగలదు, అరుగుద్ది అంతే. టాయిలెట్కి సరిగ్గా వెళ్తున్నాడా లేదా, ఒక రోజంతా టాయిలెట్కి వెళ్ళకపోతే 2వ రోజు వచ్చి చెప్తున్నారు. ఏమి ఈరోజు చెప్తే ప్రాబ్లమా? వచ్చి చెప్పాలి. చెప్తే దాన్ని బట్టి బేబీకి పాలు సరిపోతున్నాయా లేదా అనేది డాక్టర్ గారు చూసి చెప్తారు. దానికి అవసరమైన మందులు ఇస్తారు. మీకు పాలు సరిపోకపోతే గైనిక్ మేడం గారు మందులు చెప్తారు. మీరు మీ దగ్గరే పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ మాకు తెలియదు. అర్థమవుతుందా? ఇంకొకటి 6 నెలల వరకు మీ పాలు మాత్రమే ఇవ్వమని చెప్పేది ఎందుకు అంటే, మనమే గేదెలు ఎక్కడున్నాయి ఆవులు ఎక్కడున్నాయి అని వెతికి మరి ఆవు పాలు కావాలి గేదె పాలు కావాలని అడుగుతాం. ఏం ప్యాకెట్ పాలు తాగకూడదా? మనకైతే మంచి శక్తి వచ్చే పాలు కావాలి. వాళ్ళకు మాత్రం అమ్మ నాకు పాలు రావట్లేదు, పౌడర్ పాలు కల్పించేయండి సిస్టర్ అని చెప్తున్నారు. ఎందుకట్లా? డెలివరీ తర్వాత అడుగుతున్నారు కదా, అన్ని తినొచ్చు. పప్పు తినొచ్చు, పల్లి తినొచ్చు, చపాతీ తినొచ్చు, ఎగ్ తినొచ్చు, కీర్, టమాటా, ఆల్ వెజిటేబుల్ మిక్స్. పెరిగే జలుబు చేసేదని ఎవరైనా ఉన్నారా? పెరుగు తింటేనే పాలు పడతాయి తెలుసా? ఎవరికైనా తెలుసా? పెరుగు తింటేనే పాలు పడతాయి, జలుబు చేయదు. సరేనా? పెరుగు తినండి. ఓకే. Hello.